హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు సినీ ట్యూబ్ రివ్యూస్. అండ్ ఈరోజు అయితే మీ ముందుకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు రావడం జరిగింది. అండ్ మన తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రముఖమైన హీరో దగ్గుబాటి విక్టరీ వెంకటేష్ గారు నటించిన ఒక టాప్ 5 మూవీస్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. అండ్ మన విక్టరీ వెంకటేష్ గారి గురించి కనుక మాట్లాడితే ఎలాంటి పాత్ర ఇచ్చినా 100% న్యాయం చేసే ద వన్ అండ్ ఓన్లీ విక్టరీ వెంకటేష్ గారు. సో మన విక్టరీ వెంకటేష్ గారు నటించిన టాప్ 5 మూవీస్ అంటే ఈరోజు మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన విక్టరీ వెంకటేష్ గారు టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. దట్ ఈస్ వై హీ ఈస్ కాల్డ్ వన్ ఆఫ్ ది లెజెండ్స్ ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. తన తొలి చిత్రమైన కలియుగ పాండవులు 1986వ సంవత్సరంలో తెరంగేట్రం చేసి ఇప్పటి వరకు 70కి పైగా సినిమాలు పూర్తి చేశారు. అటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఇటు యూత్ వరకు అందరినీ ఆకట్టుకున్నారు తన నటనతో. దట్ ఈస్ వై ఈస్ కాల్డ్ విక్టరీ వెంకటేష్. సో ఇప్పుడు టాప్ 5 మూవీస్ లిస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ద టాప్ 5 లిస్ట్లో ఉన్న మూవీ, ఫస్ట్ మూవీ గణేష్. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు నటించిన పాత్ర ఈజ్ వెరీ పవర్ఫుల్. చాలా సీరియస్గా ఉంటుంది ఈ సినిమాలో ఈ రోల్ మాత్రం. ఎందుకంటే సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలు, ఈ హెల్త్ మినిస్టర్, ఈ గవర్నమెంట్ ఈ ప్రజలను ఎలా పీడిస్తుందో ఈ సినిమాలో క్లియర్గా చూపించారు. సో విక్టరీ వెంకటేష్ గారు ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్గా అద్దరుగొట్టారు ఈ సినిమాలో. ఆయన చేసిన పాత్ర, ఆయన చేసిన ఎమోషనల్ మూమెంట్స్ ఈ సినిమాలో విపరీతంగా ఆకట్టుకుంటాయి ప్రేక్షకులని. ఆయన చేసిన నటన వెరీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఈ సినిమాలో. ఒక యాక్షన్, ఒక సెంటిమెంట్, ఒక మెసేజ్ కలగలిసిన ఒక అద్భుతమైన సినిమా ఈ గణేష్. అండ్ ఈ గణేష్ సినిమా అద్భుతంగా రూపుదిద్దడానికి ఒక ముఖ్యమైన కారణం మ్యూజిక్, సంగీతం. మన మణి శర్మ గారు అందించిన సంగీతం ఈ సినిమాకి ఒక సోల్ లాంటిది. తను అందించిన పాటలు అద్భుతం ఈ సినిమాలో మాత్రం. హీరో ఎంట్రీ సాంగ్ అయితేనేమి, ఫ్యామిలీ ఓరియంటెడ్గా వచ్చే సీక్వెన్స్ సాంగ్ సిరిసిరి మూవలు అనే సాంగ్ ప్రత్యేకమైన ఆదరణ పొందింది. స్పెషల్లీ ఈ సినిమాలో క్లైమాక్స్లో వచ్చే చివరి 20 నిమిషాల సీక్వెన్స్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఎలా వ్యవహరిస్తుందో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. దట్ ఈస్ ద టాప్ నాచ్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది గణేష్ మూవీ ఫేవరెట్ మూవీ? కామెంట్ ఇన్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే టాప్ 4లో ఉంది ప్రేమించుకుందాం రా. 1997లో రిలీజ్ అయిన ప్రేమించుకుందాం రా మూవీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇది ఒక రొమాంటిక్, ఒక యాక్షన్ మూవీ. సో ఈ సినిమాలో హీరోగా విక్టరీ వెంకటేష్ గారు అండ్ హీరోయిన్గా అంజలా జవేలి నటించారు. హీరో తన ప్రేమ కోసం చేసే పోరాటం అండ్ ఎమోషన్ ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. అండ్ మన విక్టరీ వెంకటేష్ గారి రొమాంటిక్ సైడ్ అండ్ యాక్షన్ సైడ్ రెండు మనకి బాగా కనెక్ట్ అవుతాయి ఈ సినిమా వల్ల. అండ్ ఈ సినిమా డైరెక్టర్ జయంత్ పరాంజీ గారు అండ్ మ్యూజిక్ మహేష్ గారు ఒక అద్భుతమైన ఆల్బమ్ని ఇచ్చారు 1997. ఈ సినిమా సాంగ్స్ అప్పట్లో అండ్ ఇప్పట్లో అందరికీ ఫేవరెట్. నెక్స్ట్ మూవీ లిస్ట్ చూసినట్లయితే నెంబర్ 3లో ఉంది కలిసుందాం రా. సో మన విక్టరీ వెంకటేష్ గారు నటించిన కలిసుందాం రా మూవీ ఇప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. 190 రోజులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది థియేటర్స్లో ఆ రోజుల్లోనే. అండ్ ఇది ఒక యాక్షన్ ఓరియంటెడ్ మూవీ, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఒక సెంటిమెంట్ ఓరియంటెడ్ మూవీ. సో అన్ని కుటుంబాలు కలగలిసి చూడాల్సిన ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సినిమా కలిసుందాం రా. సో ఈ సినిమాలో వెంకటేష్ కానీ హీరోయిన్ సిమ్రాన్ కానీ చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. అండ్ ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన ఎలిమెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మ్యూజిక్. ఎస్ఏ రాజ్ కుమార్ గారు ప్రాణం పెట్టారు ఈ సినిమాకి. అద్భుతమైన పాటలు, ఒక్క పాట కాదు ప్రతి ఒక్క పాట అద్భుతమైన పాటలు మనం ఇప్పటికీ వింటూనే ఉంటాం. మన హోమ్ టౌన్స్కి ఎప్పుడైనా వెళ్ళినా, మనం హోమ్ టౌన్లో ఏదైనా ఆటోలో కూర్చున్నా ఈ పాటలు మనకి వినిపిస్తూనే ఉంటాయి. సో అంతగా ఆదరించింది ఎస్ఏ రాజ్ కుమార్ గారి సంగీతం ఈ సినిమాకి. అండ్ మన నెక్స్ట్ లిస్ట్లో రాబోతున్న సినిమా నెంబర్ 2 జయం మందేరా. మన విక్టరీ వెంకటేష్ గారి కెరియర్లోనే ఒక ఐకానిక్ మూవీగా నిలిచిన సినిమా జయం మందేరా. ఇది కూడా 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. అండ్ అప్పట్లో ఇదొక బిగ్ సెన్సేషనల్ మూవీ. వెంకటేష్ గారు రోల్కి వస్తే ఈ సినిమాలో డ్యూయల్ రోల్ ప్లే చేశారు. ఒకటేమో సాఫ్ట్ రోల్, ఇంకోటేమో మాస్, అవుట్ అండ్ అవుట్ మాస్ రోల్.
ఈ సినిమాలో యాక్షన్, సెంటిమెంట్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి. అప్పట్లో ఈ సినిమా ఒక మినీ బాహుబలి. సో లాస్ట్ డికేడ్లో రిలీజ్ అయిన బాహుబలి అండ్ బాహుబలి 2 ఈ సినిమాకి సిమిలర్ పోలికలు ఉంటాయి. ఆ స్టోరీ కూడా అలాగే ఉంటుంది. అండ్ ఈ సినిమాలో ఎంతో అద్భుతమైన పాటలు, ఎంతో అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడానికి కారణం వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ వందే మాతరం శ్రీనివాస్ గారు. మీలో ఎంతమంది మీ చైల్డ్హుడ్లో ఈ సినిమాని థియేటర్లో చూసారో కామెంట్ చేయండి ఈ వీడియోలో. అండ్ మన టాప్ 1 ప్లేస్లో నిలిచిన సినిమా నెంబర్ 1 సీను సినిమా ఫ్లాప్ అయినా కానీ దాని సోల్ అందరినీ టచ్ చేసింది. వెంకటేష్ గారు మన అందరికీ కన్నీళ్ళు తెప్పించాడు. లాస్ట్ 20 మినిట్స్లో వచ్చే సీక్వెన్స్ ఈ మూవీలో మనందరినీ నిజంగా ఎమోషనల్కి గురి చేస్తుంది. ఇక ఈ సినిమా పాత్రల విషయాలకు వస్తే హీరోగా మన విక్టర్ వెంకటేష్ గారు అండ్ హీరోయిన్గా ట్వింకిల్ ఖన్నా గారు అద్భుతమైన పాత్రలో నటించారు. అండ్ ఈ సినిమా స్టోరీ లైన్కి వస్తే మన విక్టర్ వెంకటేష్ గారు ఒక పల్లెటూరి వాతావరణం నుంచి ఒక సిటీకి తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చినప్పుడు తను ఎన్ని అవమానాలు ఎదుర్కొంటాడు, తను ఎంత పాజిటివ్గా ఉంటాడు, అండ్ ఒక హీరోయిన్ గురించి తను ఎందుకు మూగవాడిలా యాక్ట్ చేస్తాడు అండ్ ఆ మూగవాడిలా యాక్ట్ చేసి లాస్ట్కి మాట్లాడతాడా లేదా అన్నది ఈ సినిమా లైన్. సో చాలా బాగుంటుంది, చాలామందిని ఆకర్షించింది ఈ సినిమా. అండ్ ప్రత్యేక ఎలిమెంట్ ఈ సినిమా గురించి మాట్లాడితే మన మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు సూపర్ మ్యూజిక్ అందించారు. సో ఇప్పటికీ మనం సాంగ్స్ వింటూనే ఉంటాం. అద్భుతమైన సాంగ్స్, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. లాస్ట్ 20 మినిట్స్లో వచ్చే ఆ సీన్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అందరినీ ఏడిపిస్తుంది. అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ ఈ టాప్ 5 లిస్ట్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్ దిస్.